ఈ వారం వచ్చిన కొత్త సినిమాల్లో కొన్ని సినిమాలు భయపెడతాయి, కొన్ని సినిమాలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని సినిమాలు మనసుకు తాకుతాయి. కానీ ఈ 4 సినిమాల్లో నిజంగా ఏ సినిమా చూడాలి, ఏ సినిమా ఎలా ఉంది, ఈ రోజు ఒకే వీడియోలో ద డెవిల్స్ మౌత్, రావు బహదూర్, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్ సినిమాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. చాలా మందికి వీడియో షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ ద డెవిల్స్ మౌత్. ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న మనుషులు చుట్టూ తిరిగే హారర్ థ్రిల్లర్ ఇది. మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠ కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. భయం కంటే టెన్షన్, తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తి ఈ సినిమాలో కనిపిస్తుంది. హారర్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు ఇది ఒకసారి ప్రయత్నించవచ్చు. సెకండ్ మూవీ రావు బహదూర్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కథలో ఉన్న రహస్యాలు, పాత్రల మధ్య జరిగే సంఘటనలు ఆసక్తిగా సాగుతాయి. నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే రకం ఈ సినిమా. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు నచ్చే అవకాశం ఉంది. థర్డ్ మూవీ చిన్న చిన్న ఆశై. ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇచ్చే సినిమా. ఇది మన చిన్న చిన్న కోరికలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ. ఇది హడావిడి లేకుండా ప్రశాంతంగా చూసే సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది నచ్చొచ్చు. చివరిగా బాలన్ ద బాయ్. ఈ సినిమా ఒక బాలుడి జీవితాన్ని, అతని అనుభవాలను చూపించే ఎమోషనల్ కథ. ఇది కుటుంబంతో కలిసి చూడగలిగే విధంగా ఉంటుంది. కథలోని భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా చూస్తే ఈ 4 సినిమాలు 4 విభిన్న అనుభూతులు ఇస్తాయి. మీకు హారర్ నచ్చితే ద డెవిల్స్ మౌత్, సస్పెన్స్ నచ్చితే రావు బహదూర్, ఎమోషనల్ సినిమాలు ఇష్టమైతే చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్ మీకు నచ్చవచ్చు. మీరు ఈ 4 సినిమాల్లో ఏది చూశారో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.